దేవుడు దయచేసిన శ్రేష్టమైన క్యాలెండర్ని, హోసన్నా క్యాలెండర్ని మనం ప్రార్థన చేసి ప్రభు ప్రతిష్ఠించబోతున్నాము. ఓ 2 మాటలు రమేష్ అన్న చెప్తారు క్యాలెండర్ గురించి. అన్నే క్యాలెండర్ వర్క్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఆ క్యాలెండర్ గురించి ఒక 2 మాటలు చెప్తారు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకొని వెస్లీ పాస్టర్ గారు, రమేష్ అన్న అందరూ కలిసి ఈ క్యాలెండర్ని ప్రభుకి ప్రతిష్ఠించబోతున్నాం. చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన మీ అందరికీ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేనా? మరి తిరిగి ఇచ్చేదేమన్నా ఉందా? దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక అని చెప్పచ్చు కదా. వెరీ గుడ్, చాలా బాగుంది. 1 వే ట్రాఫిక్ ఏం కాదు ఇది. మేము మిమ్మల్ని ఆశీర్వదించి హృదయమార మిమ్మల్ని ఆశీర్వదించమని పలికినప్పుడు మీరు కూడా ఆశీర్వాదకరంగా హృదయమార మా యందు కూడా ఆశీర్వాదాలు నిలిచి ఉండినట్లు మీరు పలకాలి. అది బాగుంటుంది. సరే, చాలా సంతోషం. మరి క్యాలెండర్స్ దేవుడు ఈ వచ్చే సంవత్సరానికి, అంటే 25వ సంవత్సరానికి 2025కి చక్కగా దేవుడు మన కొరకు సిద్ధపరిచి మనకు అనుగ్రహించాడు. మరి క్యాలెండర్ అనే దానికంటే కూడా, అది క్యాలెండర్ అనేదానికంటే దేవుని వాక్యం. క్యాలెండర్ అంటే చాలా క్యాలెండర్స్ మీరు చూస్తుంటారు, ఫోటోలు తగిలించుకుంటుంటారు. అది బార్బర్ షాపా లేకపోతే నివసించే ఇల్లా తెలీదు. కొన్ని ఎండ్లకి వెళితే పిచ్చి పిచ్చి క్యాలెండర్లు ఉంటాయి కదా బార్బర్ షాప్లో. అంటే కటింగ్ సెలూన్ ఉంటుంది కదా, మంగళ షాప్ ఉంటుంది కదా. ఆ మంగళ షాప్కి వెళితే బొమ్మలు ఉంటాయి కొన్ని విచిత్రంగా. కొన్ని ఇండ్లకి వెళితే కూడా అట్లాగే ఉంటాయి, పిచ్చి పిచ్చివని తగిలించుకొని ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో ఎటు చూసినా మన కనులకు వాక్యం కనబడాలి. క్యాలెండర్ అంటే ఏదో ఒక పిచ్చి బొమ్మ ఒకటి వేసేసి కింద తేదీలు వేసేసి ఇది కూడా క్యాలెండరే అనుకునేటట్టు కాదు. మన భావన ఏంటి, మన బాధ్యత ఏంటి, మన హృదయ అభిలాష ఏంటి, అసలు క్యాలెండర్ని మన మినిస్ట్రీ తరపున మనం చేయాల్సిన అవసరం ఏముంది. ఇది మనకు బిజినెస్ కాదు. మనకు సేవ చేయడానికి బోలెడు సేవ ఉంది. అయినప్పటికీ భారం అనుకోకుండా మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు, ఆయన ఎంతో కర్తవ్యంగా, బాధ్యతగా, భారంగా ఈ పని చేసి మనకు అందించారు. ఆయన మనల్ని ఆ రీతిగా పెంచాడు. ఆయన ఆ కార్యక్రమాలని మనకు ఆయన పరిచయం చేశాడు. ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది? అందరూ చేస్తున్నారు, మనం చేస్తున్నాము అని కాదు. మన యొక్క భావన ఏంటి అనంటే, ఒకవేళ అందరి భావన అదే ఉంటే మంచిదే, కాదనట్లేదు. స్పెషల్లీ మన యొక్క కర్తవ్యం ఏంటంటే, ఇంట్లో దేవుని వాక్యం ఎటు చూసడానికి, ఆ వాక్యం మనల్ని నడిపించే మార్గంలో నడవడానికి ఎప్పుడు వాక్యానికి మనకు ఒక సన్నిహితమైన సంబంధం ఉండాలి. ఏదో ఆదివారం వచ్చేటప్పుడు బైబిల్ చేతులు పట్టుకొని ఇక్కడికి వచ్చి బైబిల్ ఓపెన్ చేసి ఆ తర్వాత బైబిల్ మూసేసి ఎప్పుడో ఆదివారమో లేకపోతే క్రిస్మస్కో లేకపోతే ఈస్టర్కో దుమ్ము దులిపి సంకలో బైబిల్ పెట్టుకొని రావడానికి కాదు మన ప్రభువుని నమ్ముకుంది. దేవుని వాక్యానికి మనకు ఒక అనుబంధం ఉంటే ప్రభువుకి మనకు సంబంధం ఉంటుంది. దేవునికి మనకును మధ్య ఆ సత్సంబంధం ఉంటేనే ప్రతి అడుగు నేతిలో పడుతుంది, లేకపోతే గోతులో పడుతుంది. అంతే కదా. అందుచేత దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మన కీర్తనల గ్రంథంలో ముఖద్వారంలోనే చూస్తాం. ఏమని? దివారాత్రులు దేనిని వాక్యాన్ని. ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మీరు కీర్తనల గ్రంథంలో ఓ చక్కటి మాట 119వ కీర్తన 148వ వాక్యం ఒకసారి చూడండి. 119వ కీర్తన 148.
నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై, ప్రియులారా చూడండి, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకు రాత్రి జాములు కాక మునిపే, కంప్లీట్ అవ్వక మునిపే ఆయన కన్నులు తెరుచుకుంటున్నాయట. ఈరోజు ఆయన నాకు ఏమి వాక్యం ఇస్తాడో ధ్యానించడానికి. చూసారండి, ఎందుకు మీకు ఒక క్యాలెండర్ మీ చేతికి ఇస్తున్నాము అని అంటే తీసుకెళ్ళి దానికి దుప్పటి జుట్టు పెట్టులో పెట్టమని కాదు. కొంతమందికి జాగ్రత్తలు ఎక్కువ, బాధ్యతలు మరీ ఎక్కువ. క్యాలెండర్లు తీసుకెళ్ళి దుప్పటి జుట్టి పెట్టులో పెట్టి, లేకపోతే దానికి ఇంకొక సీల్ కవర్ వేసి మీకు ఏదో ఇష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు చూసుకోవడానికని కాదు. ప్రతిదినం రాత్రి జాములు కాకమునిపే మీ కనులు తెరుచుకోవాలి, ఆసక్తి పుట్టాలి, మీకు ఆ అభిలాష ఉండాలి, తృష్ణ కలగాలి. ఆ వాక్యాన్ని ఈ దినం ఈ వాక్యం నేను చదివాను, ఈ వాక్యం నేను ఎలా అన్వయించుకోవాలి, ఈ వాక్యం నాకేం బోధిస్తుంది, ఈ వాక్యం నాకు ఎలా ధైర్యం ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చాలా వాక్యాలు మీరు గుర్తించవచ్చు. దేని విషయంలో వాక్యం ఏం చేస్తుంది అని. కొంతమందికి వాక్యం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే పడుకునేటప్పుడు తలగడగా పెట్టుకోవడానికి. ఎందుకని అనంటే దయ్యాలు వచ్చి తొక్కుతాయేమోనని అట్లాగా చెప్తారు కదా. ఒక తల్లి ఇలాగే వచ్చి చెప్పిందట ఏసన్న గారికి, అయ్యా రాత్రి అంతా నిద్రలేదు స్వామి, అల్లాడిపోయాను. ఏమ్మా ఏమైంది? ఏమైందంటే వెంటనైనా ఆడున్నాడుగా కర్రు, ఆడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వాక్యాలన్నీ గ్యాదర్ చేసి అనుగుణంగా చక్కగా వాగ్దాన పూరితంగా క్యాలెండర్ ఉండేటట్లు చాలా కలర్ఫుల్గా, చాలా ఆశీర్వదకరంగా, చాలా దీవెనకరంగా క్యాలెండర్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇంకొక ఆశీర్వాదకరమైన అనుభవం ఏంటంటే అన్న అంటుండేవాళ్ళు ఏసన్, మన ఆత్మీయ తండ్రి ఏసన్ గారు ఏమంటే ఇంకా చాలా భాషల్లోకి మన పాటలు మన క్యాలెండర్లు వెళ్ళాలి అని ఆయన ఆశపడ్డాడు. అయితే ఆయనకి అంత అవకాశం లేక, అంత సమయం లేక అది ఆయన ఆశపడ్డాడు. దేవుడు మన కాలంలో దాన్ని నెరవేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆశపడినవన్నీ ఏవి ఒమ్ము కాలేదండి, ఏది ఒమ్ము కాలేదు. ఆయన ఆశపడ్డాడు అన్ని చాలా భాషల్లోకి వెళ్ళాలి అట్లాగని. ఇప్పుడు దేవుని కృపను బట్టి మనకు 4 భాషలు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, అంతే కదా, 4 భాషలు, 4 భాషల్లోకి మనం క్యాలెండర్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో అన్ని భాషల్లోకి వెళ్ళాలి. ఏంటి స్వప్నతో గట్టిగా చెప్పండి. ఆమేన్. దేవుడు కృపను అనుగ్రహించునుగాక. చాలా సంతోషం. ఈ క్యాలెండర్ మీకు ప్రయోజనకరంగాను మీ ఆధ్యాత్మికమైన జీవితానికి దీవెనకరంగా ఉంటుందని మనసారా కోరుకుంటూ కృపనిచ్చిన తండ్రిని స్తుతిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దైవజనులు ప్రార్థన చేసి ఈ క్యాలెండర్ని ప్రారంభిస్తారు. మీరు సమృద్ధిగా తీసుకుని వెళ్ళచ్చు. ప్రార్థన చేద్దాం. అద్భుతంగా కాగడ, నీ వాక్యం నా పాదములకు దీపం. చూస్తే అట్లా కాగడలాగా ఒలింపిక్స్ జరిగేటప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. 2025 ప్రారంభం నుండి ముగించేంత వరకు ఈ వాక్యమే మనందరికీ దిక్సూచిగా ఉండి నడిపించును గాక. అందరం ప్రార్థన చేద్దాం. అందరం పట్టుకోండి, ఇది పట్టుకోండి, కలర్ వేరియేషన్ ఉంటుంది సెంటర్. అందరు మీరు కూడా కుడి చేతిని పైకెత్తి ప్రార్థనాపూర్వకంగా దీన్ని ప్రతిష్ఠించుకుందాం. ఎన్నో విషయాలు దైవ సేవకుని హృదయంలో ఉన్న భారం, తాత్పర్యం తెలియపరిచారు. ఆ దిశగా ప్రజలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అందరూ కుడి చేతిని పైకెత్తి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా వాక్యమై ఉన్న మా తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి,
అద్వితీయ సత్యవంతుడా, నిత్యాశ్రయ దుర్గమైన దేవా, లోకమంతా సర్దుమని నిద్రిస్తూ ఉన్న ఈ రాత్రి లక్షల మంది విశ్వాసులు, సేవకులు అందరం కలిసి 2025వ సంవత్సరానికి గాను వాక్యముతో కూడిన ఛాయాచిత్రాలతో కూడిన క్యాలెండర్ మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం, స్తోత్రం. దావీదు చెప్పినట్లుగా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, ఇంకా రాత్రి జాములు గడవక మునిపే నా కండ్లు తెరచి నీ వాక్యాన్ని చదువుతానని చెప్పారు. నాయన ప్రతి ఒక్కరూ వేకువనే లెగ్గానే పదే మీ వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని స్మరించాలి, వాక్యాన్ని ఉచ్చరించాలి, వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి. నాయన 2వ కీర్తనలో వ్రాయబడిన కుమారుణ్ణి ఎత్తుకోండి, కుమారుణ్ణి హత్తుకోండి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోమని చెప్పారు. నాయన మీ వాక్యాన్ని ముద్దు పెట్టుకొని ఆస్వాదించి స్తుతించేటట్లుగా ఒక్కొక్కరిని మీరు మేలు కొలపండి నా తండ్రి, మీకు స్తోత్రం. దీని కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రపంచం అంతటా నా తండ్రి ఇప్పటికే 4-5 భాషల్లో ఈ వాక్య క్యాలెండర్ని సిద్ధపరిచాం తండ్రి. ప్రతి క్రైస్తవుని కుటుంబంలో మాత్రమే కాకుండా దేవుని బిడలు నాయన 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కొని స్నేహితులకి, బంధువులకి, స్నేహితులు, శ్రేయోభిలాషులకి గిఫ్ట్గా ఇస్తుండగా నాయన ప్రతి ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి, ప్రతి ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి. నాయన మీరు చెప్పారు, యాజకుని దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చుకొని పత్రికలుగా ముద్రించి మీ ఇంట్లో గుమ్మాలకి, ద్వారబంధాల కిటికీలకి పెట్టండి. మీరు లోన సంచరించేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, లోనికి వచ్చేటప్పుడు ఈ వాక్యం మీతో మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరిని మీరు దర్శించే సమయం అవుతుంది నాయన. ఎవరైతే నా తండ్రి బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళ మధ్యలో ఈ వాక్యాన్ని చదువుకుంటారో వెంటనే వారికి వెలుగు కలుగునుగాక, చీకటి తొలగిపోవునుగాక, ఓదార్పు కలుగునుగాక, ఆదరణ కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ఏ ఒక్కరూ సేవకుని మాటలు పెడచెవిన పెట్టకుండా ప్రతిరోజు లేవగానే మీ వాక్యాన్ని చూడాలి, మీ వాక్యాన్ని చదవాలి, మీ వాక్యాన్ని స్మరించాలి, మీ వాక్యాన్ని ఉచ్చరించాలి, మీ వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి. ఆ దిశగా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఇంట్లో మీ వెలుగు ప్రకాశింపబడును గాక, మీ తేజస్సు నింపబడును గాక, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచుదురు గాక. సంవత్సరం అంతా పాదములకు దీపమై, త్రోవకు వెలుగై నడిపించి దీవించి ఆశీర్వదించమని నాయనా ప్రతి కుటుంబంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడైతే తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారో వారందరికీ ఈ క్యాలెండర్ చేరువవ్వాలి నా తండ్రి. ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో సాగు పేరట ప్రతిష్ఠిస్తూ ఉన్నాం.
2025వ సంవత్సరానికి గాను దేవుడు వాక్యముతో కూడిన క్యాలెండర్, వాగ్దానాలతో కూడిన క్యాలెండర్ ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.